ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఈ వచన భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మీతో మాట్లాడునుగాక. వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది: న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. ఈ యొక్క గ్రంథకర్త ఈ వచన భాగాన్ని, ఈ అధ్యాయాన్ని ఈ విధంగా కీర్తనతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. దావీదు మహాభక్తుడు ఈ కీర్తన వ్రాస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువలను తెలియచేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి ఏమి విలువలు ఉంటాయి అని చెప్పానంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములు అని వాక్యం ధ్యానం చేస్తూ ఉంటాం. ఒకటి నీతి, రెండు న్యాయము. నీతి న్యాయాలు అనేవి దేవుని సింహాసనానికి ఆధారములు అని వాక్యం సెలవిస్తూ ఉంది. న్యాయ విధులను బట్టి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ న్యాయ విధి అంటే ఏంటి? దేవుడు అనేవారు లోపము లేనివారు, దేవుడు అనేవారు దైవత్వాన్ని కలిగినవారు, దేవుడు అనేవారు సమస్త సృష్టికి కారణాభూతుడు. ఈ సమస్త సృష్టికి కారణాభూతుడైనటువంటి దేవుడు న్యాయ విధిని కలిగినవారు అని ఇక్కడ దైవజనుడు ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారు. ఏమిటి ఆ ప్రభువు కలిగి ఉన్నటువంటి న్యాయ విధి అని సూచినప్పుడు, ఈ ప్రభువు దీనులను కరుణించువాడు అని చెబుతూ ఉన్నారు. ఈ ప్రభువు కలిగి ఉండే న్యాయం ఏమిటి అని చెప్పానంటే, సత్యం అనేది పరలోకమందును భూమి మీదను స్థాపించబడాలి అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఏమిటి ఈ సత్యం? నీతి అనేది పరలోకమందును భూలోకమందును స్థాపించబడాలి అని. దేవునికి స్తోత్ర. కాబట్టి కృపా సత్యాలు ఆయన సన్నిధాన వర్తనములు. కాబట్టి దేవుడి యొక్క సత్యం ఎటువంటిది, దేవుడి యొక్క నీతి ఎటువంటిది అనేది తెలుసుకోవటానికి మనము ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో వాక్యాలను చదువుకుంటూ వచ్చినప్పుడు, ఈ యేసు ప్రభు మనతో మాట్లాడే దేవుడై ఉంటారు. ఈయన ఎలా మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు అని చెప్పానంటే, ఆయన భూమి మీద న్యాయము చేయువాడు, పరలోకములో న్యాయము చేయువాడు. పరలోకములో న్యాయం చేసేవాడే భూమి మీదను న్యాయం చేయువాడు. అయితే దేవుడి న్యాయం ఎలాగ ఉంటుంది అని అంటే దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద బలత్కారం అనేది ఉంటుంది, కానీ యేసు ప్రభు యొద్ద బలత్కారం అనేది కించిత్తి మాత్రము కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. భూమి మీద బలత్కారం అనేది ఉండడానికి కారణం ఏంటి అని అంటే, గొప్ప స్థానమును మానవుడు కోరుకోవడం, ఉన్నతమైన స్థానాన్ని మానవుడు కోరుకోవడమే. అలనాటి శిష్యులతో సహితం యేసు ప్రభు దగ్గర ఒక మాట అడుగుతూ వస్తున్నారు. ఏమని? మాలో గొప్పవారు ఎవరు ప్రభువా అంటే, గొప్పతనాన్ని గుర్చినటువంటి కాంక్ష మానవునిలో ఉంటే యేసు ప్రభు అంటారు, ఇదిగో గొప్పతనాన్ని గుర్చినటువంటి కాంక్ష మీరు కలిగి ఉండవలసినటువంటి అవసరత లేదు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి అని ప్రభు చెబుతారు. పరలోకపు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు కంకణాబద్ధులుగా ఉండాలే కానీ, మీ స్వచిత్తాలను, మీ శరీర సంబంధమైనటువంటి ఉద్వేగాలను మీరు చూసుకునేవారుగా ఎంత మాత్రమో ఉండవలదు అని యేసు ప్రభు సెలవిచ్చేవారుగా ఉంటారు. కాబట్టి న్యాయ విధిని బట్టి అని చెబుతూ ఉన్నారు. ఈ దేవుడు దీనులను నడిపించును. ఎవరు ఈ దీనులు అని చెప్పానంటే, దేవునికి స్తోత్ర. ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆధ్యాత్మికంగా మానవుడు ఈ భూమి మీద ఎటువంటి స్థితిలో ఉన్నాడు? ఆర్థికంగా పేదరికంలో ఉన్నవాడు కానీ, ఆరోగ్యం విషయంలో బలహీనతతో ఉన్నవాడు కానీ, ఈ లోకంలో మానవుడు దీనస్థితిలో ఎక్కడ కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి చూసినప్పుడు వాక్యం ఒక మాట సెలవిస్తూ వస్తుంది. ఏమిటి అని అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ ఆత్మలో దీనత్వం అంటే ఏమిటి అని సూచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం ఒక భక్తుడు ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఎలాగూ బ్రతకాలి, ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి వినయ విధేయతలు కలిగి ఉండాలి, యేసు నామాన్ని ఘనపరచడానికి, యేసు నామము కొరకు నిలబడడానికి
యేసు ప్రభు నామ మహిమార్థమై ఒక వ్యక్తి నిలవాలి అనంటే ఈ లోక చిత్తాన్ని తాను తన భుజస్కంధాల మీద వేసుకుని మోసేవాడుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఈ లోక చిత్తం ఏంటి అని చెప్పానంటే దేవుని వాక్యం ఏమని చెబుతుంది, ఈ లోకంలో ఏమి ఉంది అని చెప్పి సూచినప్పుడు మనకు ఈ లోకంలో దేవుని నీతి ఎంతవరకు చూస్తూ ఉన్నాం, మనం ఈ లోకంలో దేవుడిని గుర్చినటువంటి జ్ఞానం ఎంతవరకు చూస్తూ ఉన్నాం అని చెప్పి అనంటే దేవునికి స్తోత్రం. మానవుడి మార్గము వేరు, దేవదేవుని మార్గము వేరు. అయితే తమ యొక్క మార్గాలలో ఉండేటటువంటి ప్రజలను దేవుడు ఏమి చేస్తూ ఉన్నారు అని చెప్పి అనంటే దీనులైనటువంటి మనుషులను ఆయన చూచే దేవునిగా ఉన్నారు. ఎవరు దీనులు అని చెప్పి అనంటే సమాజంలో మనం గమనించినప్పుడు హెచ్చు తగ్గులుగా మానవుడి జీవితాలు ఉంటాయి. ఏమిటి ఈ హెచ్చు తగ్గులు అని చూసినప్పుడు ఒకప్పుడు ధనవంతులైన వారు, మరొకప్పుడు పేదవారు అని, ఒకప్పుడు పేదవారు అయిన వారు మరొకప్పుడు ధనవంతులు అని, ఇలా పేదరికం దారిద్ర్యం అనేది అది ఫ్లక్చువేటింగ్గా లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు అంటారు కదా, ధనవంతుడు తన ధనాన్ని బట్టి గర్వించవచ్చునేమో, పేదవాడు తనకున్నటువంటి పేదరికాన్ని బట్టి బాధపడవచ్చునేమో, కానీ దీనులైన వారిని దేవుడు తన మార్గములో దేవుడు నడిపిస్తాడట. దేవుని కనులు ఈ భూమి మీద ఏమి చూస్తూ ఉన్నాయి అని చెప్పి అనంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తూ ఉన్నాను. ఎవరు ఈ దీనుడు అని అంటే యేసుక్రీస్తు నామం ఘనత కొరకు బ్రతకాలి అని కోరుకునేవాడు. యేసుక్రీస్తు నామ ఘనత కొరకు బ్రతకాలి అని కోరుకునేటటువంటి వాడు దేవునికి స్తోత్రం. ఆయన నామాన్ని మహిమపరిచేవాడే, ఆయన నామాన్ని ఘనపరిచేవాడే, ఆయన నామాన్ని హెచ్చించేవాడే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామాన్ని ఘనపరచటానికి, కీర్తించటానికి వాక్యం చెబుతూ ఉంది కదా, దేవుడు తన న్యాయ విధిని బట్టి ఈ లోకాన్ని నడిపించేవారై ఉంటారు. చాలామంది ఏం చేస్తారు అని అంటే గర్విష్ఠులుగా ఉంటారు. అంటే తమకున్న ధనాన్ని బట్టి, తమకు ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మానవుడు అనేవారు గర్వించేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చెబుతుంది కదా, దీనత్వం అనే హృదయాన్ని ఎవరు కలిగి ఉంటారో అట్టివారు నిశ్చయంగా దీవించబడేటటువంటి బిడ్డలు అని యేసు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దీవెనకరమైన కార్యాలను పొందుకునేందుకు తన మార్గమును దీనులకు నేర్పును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభువట తన మార్గాన్ని దీనులకు నేర్పిస్తారట. ఏమిటి ఆయన మార్గం అంటే దేవునికి స్తోత్రం, దీనుడు దేవునిని వెతుకుతాడు, దేవుడు తన మార్గాన్ని దీనునికి చూపిస్తారు. దీనులు ఎవరిని వెతుకుతారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతుకుతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గము ఆయన భక్తులకు చూపిస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎవడో వానికి ఆయన తన మార్గమును చూపును అని వాక్యం స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాలం ప్రియ సహోదరులారా, దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం ఏమని చెబుతుంది అని అంటే మనకు ఎంత వాక్య జ్ఞానం కలిగి ఉన్నాం, మనం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాం అనే దానికంటే కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు నేర్పించటం, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి చిత్తానుసారమైన మార్గాల్లో అనేకులు నడుచుకున్నట్టును చూచి ఆనందించేటటువంటి ఆత్మీయ స్థితిని యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుచున్న దేవునిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థానంలో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు తమ క్రింది స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులను చూచి అపహసించేవారుగా కానీ, గేలి చేసేవారుగా కానీ, అణిచివేసేవారుగా కానీ ఉండడాన్ని ఎక్కడా కూడా బైబిల్ గ్రంథం తెలియచేయడం లేదు. బైబిల్ ఏం తెలియచేస్తుంది అని చెప్పానంటే ఎత్తైన పర్వతానికి ఎక్కడానికి ఉన్న మెట్లను ధ్యానించడానికి గురించి తెలియచేస్తూ ఉంటుంది. ఆ మెట్లలో ఎక్కేవాడు దేవదూతల స్వభావము కలిగినవాడే, అతడు పరిశుద్ధాత్మ స్వభావాన్ని కలిగినవాడే. పరిశుద్ధాత్మ స్వభావం కలిగినటువంటి ఏ వ్యక్తిలోనైనా సరే దేవునికి స్తోత్రం, అది దేవుని మనస్సే ఏలుబడి చేయాలి, పరిపాలన చేయాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. తిమోతిని గురించి పౌలు ఏ విధంగా ఆలోచించాడు, అతని విషయమై పౌలు ఏమైనా వంచనగా కానీ శాపపు మనస్సుతో కానీ ఎక్కడైనా ఏ మాట అయినా చెప్పారా అని అంటే చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు పౌలు అని చెప్పానంటే
పౌలులో ఏలుబడి చేస్తుంది శరీర సంబంధమైనటువంటి మనస్సు కాదు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి మనస్సు పౌలులో లేకపోతే పౌలు తిమోతిలో గొప్ప దైవభక్తిని మాత్రమే వెతుకుచున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ వస్తారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు సన్నిధానంలో ఆయన వాక్యం కొరకు కానీ, ఆయన కీర్తన కొరకు కానీ, ఆయన యొక్క సన్నిధి యొక్క నడిపింపుల కొరకు కానీ ఎవరు ఎదురు చూస్తూ ఉంటారో అట్టి వారికి నా దేవాది దేవుడు తన మార్గాన్ని చూపిస్తాడు అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఏమిటి ఆ మార్గం? నీ చిత్తానుసారమైనటువంటి జీవితం నాకు అనుగ్రహించండి అని వారు ప్రార్థన చేయుచూ ఉండగా నా దేవుడు వారి ఎదుట ఉంచేటటువంటి మార్గం వారు అనుకునే మార్గం కాదు, అది పరలోకపు దేవుని మార్గం. అందుకనే ఈ యేసు ప్రభు మార్గం ఆశ్చర్యకరం. ఏ క్షణంలో, ఏ సమయంలో ఎవరికి ఏ మేలు చేస్తాడో, ఏ తనదైన మార్గాల్లో నడిపిస్తూ వారిని దర్శిస్తాడో ఈ దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవునిని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడైన దేవునినే నేను ధ్యానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకై ఆశ కలిగి ఆయన నామాన్ని నమ్ముచూ ఉంటారో, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉంటారో, ఆయన నామం మీద ఆశ పెట్టుకుని ఉంటారో, ఆయన చిత్తము చేయుట యందు సంతోషించేవారుగా ఉంటారో వారిని నా దేవుడు సంపూర్ణముగా తన స్వాధీనంలోనికి తీసుకునేవాడు. దేవుడు ఒక వ్యక్తిని తన స్వాధీనంలోనికి తీసుకోవడం అంటే ఏంటి అని చెప్పానంటే, శరీర సంబంధమైన లౌకిక సంబంధమైన జ్ఞానమంతటికి మించి ఆత్మీయమైనటువంటి జ్ఞానముతో ఆ వ్యక్తిని నింపడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ జ్ఞానంతో ఈ ప్రభు ఎవరి హృదయాన్ని నింపుతారో వారెల్లరూ కూడా దేవునికి స్తోత్రం దేవుని మాటలే మాట్లాడగలుగుతారు, దేవుని పాటలే పాడగలుగుతారు. వారి మాట, వారి కీర్తన, వారి వాక్య ధ్యానము అది దేవదేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది అని ప్రకటిస్తూ ఉన్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి లౌకిక సంబంధమైన జ్ఞానాన్ని అధిగమించి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే దేవునికి స్తోత్రం. పరసంబంధమైన జ్ఞానము భూసంబంధమైన జ్ఞానానికి ఎంతో వ్యత్యాసము ఉంటుంది. యాహోను భక్తుడు తన యొక్క దర్శనాలను చూస్తూ దేవదేవుని యొక్క సంగతులను గూర్చి అతడు దర్శించేటప్పుడు నేనంటూ ఉంటాను, మిగుల ఆశ్చర్యచకితుడై అతడు ఆ దర్శనాలను చూచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం గమనించినప్పుడు చెప్పే బోధ చెబుతూనే, చెప్పే సువార్త చెబుతూనే మనం దేవుని యొక్క సన్నిధానంలో ఏ విధంగా ఆయన నామాన్ని వెంబడిస్తూ ఉన్నాం అని సూచినప్పుడు దీనులను ఆయన తన మార్గంలో నడిపిస్తారు అని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఈ దీనత్వం ఆత్మ విషయమైన దీనత్వం కలగడానికి యేసు ప్రభు సన్నిధానంలో ఒక వ్యక్తి మెత్తని పిండి వలె నలుగుగొట్టబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మెత్తని పిండి వలె ఎవరి హృదయము నలుగుగొట్టబడుతుందో వారు నిశ్చయముగా ఖచ్చితంగా ఆత్మ స్వభావాన్ని కలిగిన వారు. ఆత్మ స్వభావము, శరీర స్వభావము ఎప్పుడూ కూడా పోటీ పడుతూ వస్తాయి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా శ్రద్ధగా ఆలోచించేటప్పుడు ఈ శరీర స్వభావం అనేది నలుగుగొట్టబడి ఆత్మ స్వభావం అనేది పనిచేస్తూ వచ్చినప్పుడు దేవుని నామానికి స్తుతి కలుగుతుంది, దేవుని నామానికి ఘనత కలుగుతుంది, దేవుని నామానికి కీర్తి కలుగుతుంది. అట్టి కీర్తిని దేవునికి చెల్లించటానికి, అట్టి స్తోత్రాన్ని దేవునికి చెల్లించటానికి ఈరోజు మనము యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రభువుని స్తుతించే వారంగా, యేసుక్రీస్తు నామాన్ని బట్టి దేవుని యొక్క వాక్యమునందు ఆనందించే వారంగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 48వ అధ్యాయం కీర్తనలు గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు ఏ దేవుడు? మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ వాక్యాలను ధ్యానం చేస్తూ ఉంటే ఈ దేవుడు, ఉత్తర దిక్కున ఉన్నటువంటి దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎవరు ఈ ఉత్తర దిక్కున ఉన్న దేవుడు? ఈ ఉత్తరం అంటే ఏంటి? పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం అనేటటువంటి
ఉత్తర దిక్కున ఉన్న దేవుడు సదాకాలము. ఎంతకాలం ఈయన దేవుడై ఉన్నారు? సదాకాలము, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఈ దేవుడు దేవుడై ఉన్నారు. కనుక ఈ యొక్క సజీవుడైనటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, రక్షణను కలిగించేటటువంటి దేవుడు ఏం చేస్తారు అని చెప్పానంటే, దేవునికి స్తోత్రం, ఆయన తన భక్తులను దర్శించే దేవుడై ఉంటారు. ఆయన తన యొక్క భక్తులను తన ఆత్మచేత నింపే దేవుడై ఉంటారు. ఆయన తన ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులకు ఆయన ఏమై ఉంటారు అని చెప్పానంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటుంది అని చెప్పానంటే, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను నీ కంఠహారము వలె ధరించుకునుము అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వాక్యాన్ని ఒక భక్తుడు సంపూర్ణముగా గైకొంటే, సంపూర్ణముగా ధ్యానిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడు అని చెప్పానంటే, అవి అతనికి దీర్ఘాయువుని ఇస్తాయి, సుఖజీవముతో గడుచు సంవత్సరాలను ఇస్తాయి. వాక్యపు దీవెనలను ఆ 3వ అధ్యాయం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండము గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి వాక్యాన్ని చదువుకుంటే ఆ వచనాలలో 14 వచనాలు దేవుని యొక్క దీవెనలను బోధించే వచనాలు. ఆ 14 వచనాలలో ఉన్నటువంటి దీవెన ఒక వ్యక్తి పొందుకోవటానికి అతడు వాక్యాన్ని ప్రేమించేవాడై ఉండాలి. వాక్యాన్ని అతడు ఎంతగా ప్రేమించాలి అని అంటే, ప్రాణప్రదంగా వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి అయితే ఆ వాక్యము అతని హృదయములో ధర్మశాస్త్రము వలె వ్రాయబడి దేవుని మార్గములో అతడు నడవడానికి దేవుని యొక్క సన్నిధి కాంతిని అతని మీద ప్రకాశింపచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యాకారుడైనటువంటి దేవుడై ఉన్నారు. ఈ వాక్యము రూపము దాల్చింది. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ శరీరధారిగా యేసుక్రీస్తు నామమున వాక్యము ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం అయ్యున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చేస్తూ ఉన్నారు అనంటే, తన యొక్క బిడలను ఆయన తన యొక్క మార్గములో నడిపించేటటువంటి వారై ఉన్నారు. తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఈ దేవుడు ఏమై ఉన్నారు అని చెప్పి అనంటే, కర్త, కర్మ, క్రియ. ఈ తన ఏర్పాటులో ఉన్న ప్రజలకు ఈ దేవుడు కర్త అయిన వారుగా ఉన్నారు. అనగా వారి ప్రతి విషయంలో కూడా ఆయన కలుగ చేసుకునే దేవునిగా ఉన్నారు. నీ కనుపాపను ముట్టినవాడు, నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్లు అని సెలవిచ్చినటువంటి దేవుడు. ఈ మహాదేవుడు నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్లే అని ఆ పరలోక ప్రభు సెలవిచ్చినప్పుడు ఆయన తన బిడలను ఎంతగా సంరక్షించేవారు, తన ఏర్పాటులో ఉన్న ప్రజలను ఎలా సంరక్షించేవారు, ఆయన ఏర్పాటులోనికి సకల జనులను ఆయన ఎలా ఆహ్వానించేటటువంటి వారు అనే విషయాలను ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు, యేసుక్రీస్తు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఎవరు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని నిజ రక్షకునిగా, నిజ దేవునిగా, సత్య దేవునిగా, నిజమైనటువంటి దైవత్వం కలిగినటువంటి దేవదేవునిగా గుర్తిస్తారో అట్టి వారందరినీ కూడా కాచి రక్షించి కాపాడి దీవించేటటువంటి దేవునిగా ఈ ప్రభువు ప్రత్యక్షమయ్యేవారు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుంది అని చెప్పానంటే, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దీర్ఘాయువు చేత దీవించే దేవుడు. ఆయన దీర్ఘాయువు తన బిడల మీద ఎలా ఉంటుంది అని చెప్పానంటే, ఆయన దీర్ఘాయువు ఆయన బిడల మీద ఎలాగ ఉంటుంది? దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఏమిటి ఈ నగరులు? ఏమిటి ఈ నగరులు? దేవునికి స్తోత్ర. ఆయన ఒక రాజ్యాన్ని కట్టేటప్పుడు, ఆయన ఒక రాజ్యాన్ని నిర్మించేటప్పుడు ఆ రాజ్యాన్ని నిదానించి చూడాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్నే గనక మనం చూస్తూ ఉంటే, ఈ వాక్యాన్ని మనం నిదానించి చూచేవారమైతే వాక్యము మనకు ఏం చేస్తుంది అనంటే, యేసు వైపుకు చూడు అనే ఒక మాట తెలియచేస్తూ ఉంది. యేసు వైపుకు చూస్తే ఆయన ఏం చెప్పేవారుగా ఉన్నారు అని అంటే, ఆయన ఆరాధనలో నడిపించేవారుగా ఉన్నారు. ఆరాధనలో ఆయన మనల్ని నడిపిస్తారు, నన్ను నడిపిస్తారు, నిన్ను నడిపిస్తారు. ఎందుకు ఆరాధనలో ఆయన నడిపిస్తారు అని చెప్పి అనంటే, ఆయన రాజ్యము నాతో నీతో కూడా ఉన్నది గనుక. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యము ఎవరితో ఉంటుందో వారు ఆయనను ఆరాధించేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులరా, మరణము వరకు ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే నీది దీర్ఘాయువే. ఆయన నడిపిస్తే నీది ఆత్మానుసారమైనటువంటి
నడుపుదలయే. ఆయన నడిపిస్తే నీది పరిపూర్ణంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను కనుగొనడానికి, పరిశుద్ధాత్మతో మమేకం కావడానికి దేవుడు నీకిచ్చిన అభిషేకాన్ని బట్టి, వాక్య జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క మహాకృపలను బట్టి నువ్వు ముందుకు కొనసాగేటటువంటి వ్యక్తివని తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. కారణం ఏంటి అంటే, ప్రియ సహోదరులరా, మనలో ప్రతి ఒక్కరిమి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. ఇది చదవనంత వరకు చదవవలసిందిగా ఉంటుంది. చదివేటప్పుడు అనేకమైనటువంటి సంగతులను ఇది తెలియచేసే గనిలా ఉంటుంది. కనుక అనేక సంగతులను తెలియచేయగలిగినటువంటి గని వంటి దేవుని వాక్యము నిన్నేమంటుంది అనంటే, ఆయన నిన్ను నడిపిస్తే నీవు ఎక్కడా కూడా భయపడవలసిన అవసరత లేదు. నీవు ఎక్కడా కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకని అని చెప్పి అనంటే, ఆయన నీతో కూడా ఉండి నడిపించాలని కోరుకొనుచు ఉన్న ప్రభువు. ఆయన నీతో కూడా ఉండి నడిపించాలని కోరుకొనుచు ఉన్న ప్రభువు. కాబట్టి నిన్ను నడిపించేటటువంటి దేవుని చేతికి నిన్ను నీవు అప్పగించుకొనవలసిన వ్యక్తివని వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. మానవుడిలో శరీర సంబంధమైన తత్వం పనిచేసినప్పుడు, శరీర తత్వాలు మనిషిలో పనిచేసేటప్పుడు, లౌకిక తత్వాలు మనిషిలో పనిచేసేటప్పుడు వాక్య విరుద్ధమైనటువంటి స్వభావాన్ని మానవుడు కలిగి ఉంటాడు. అయితే ప్రభు అంటారు, నీవు పరిపూర్ణంగా నలుగుగొట్టబడి అచ్చము దంచె తీసిన ఒలీవ తైలము వలె నిన్ను నీవు దేవునికి అప్పగించుకునిన్నాడు. దీప వృక్షములో నీవు ఒక తైలముగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది అని దేవుడు సెలవిచ్చేవారుగా ఉంటారు. ఆయన దీప వృక్షములో పోయబడేటటువంటి తైలం ఏ విధంగా అది అచ్చము దంచి తీసిన ఒలీవ తైలము వలె ఉండాలో ప్రతి సేవకుడిని కూడా నా దేవుడు నలుగు గుట్టేటటువంటి దేవునిగా ఉన్నారు. అంటే ఆయన ఏం చేస్తారు అని చెప్పానంటే, మనలో ఉన్నటువంటి ఆ యొక్క ముడత, మచ్చ, కళంకాలన్నింటినీ ఆయన తొలగిస్తారు. ఆయన మనల్ని ఏం చేస్తారు అని అంటే, బరక లేనివారుగా చేస్తారు. దేవునికి స్తోత్రం. మెత్తని పిండి వలె చేస్తారు. కాబట్టి ఈరోజు మెత్తని పిండి వలె నేను నీవు కావడానికి యేసయ్య వాక్యం నాతో నీతో ఏమని అంటూ ఉంది అని చెప్పానంటే, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని ఆయన నడుపుదలలో నీవు దీవించబడుదువుగాక. ఆయన నడుపుదలలో దేవుని యొక్క కృప నీ మీద ప్రకాశించునుగాక. ఆయన నడుపుదలలో ఆయన సన్నిధి కాంతి నిన్ను దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు మరణము వరకు నడిపిస్తారు. ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఇటు దేవాది దేవుని యొక్క సన్నిధి తోడు నేను మీరు కలిగి ఆయన నామాన్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, గణపరుస్తూ ఉండేదానికి ఆయన నడుపుదలను మనం ఆశించాలి. ఆయన నడుపుదలను మనము కోరుకోవాలి. ఏంటి ప్రభువా నీ నడుపుదల అని చెప్పి అనంటే, ప్రభు ఇలా అంటారు, పగలు మేఘస్తంభములను రాత్రి అగ్నిస్తంభములను ఉండి ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి దేవుడు ఈరోజు నన్ను మిమ్మల్ని ఎలా నడిపిస్తారు? మరియా మేడగదిలో 120 మందితో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడతారా? పౌలు యొద్దకు వచ్చినటువంటి దేవుని యొక్క వాక్కు ఈరోజు నీ యొద్దకు వస్తుందా? పేతురును నడిపించినటువంటి దేవుని యొక్క అభిషేకం ఈరోజు నిన్ను నడిపిస్తుందా అని అంటే ఖచ్చితంగా నడిపిస్తూ ఉంది. మనము పేతురు పత్రికలను చదివేటప్పుడు, పౌలు పత్రికలను చదివేటప్పుడు మన మనసు మన మీద నేరారోపణ చేసేదిగా కనుక ఉంటే మనము నిశ్చయంగా దేవుని చేత నలుగుగొట్టబడవలసిన వారమే. ఆయనతో నడిపించబడుతున్న మనలను మెత్తని పిండి వలె చేసేవారుగా ఉన్నారు. దేవుని చేత మనం నడిపించబడుతూ వచ్చినప్పుడు మన ఉద్దేశాలన్నీ మార్చబడేవే, మన తలంపులన్నీ మార్చబడేవే. నిశ్చయంగా మన ఉద్దేశాలు మార్చబడి, మన తలంపులు మార్చబడి, అవి ఆయనకు అంకితమై ఆయన మార్గంలో నడిచేటప్పుడు ఒక మనుషుని నడక ఎలా ఉంటుంది అని అంటే అది దేవదూత వలె ఉంటుంది అని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. యోసేపును చూచినటువంటి అలనాటి ప్రజలు ఇలా అన్నారు, ఇతడు దేవదూత వంటి వాడు. దావీదును చూచిన అలనాటి ఇశ్రాయేలు జనాంగం మంది, ఇతడు దేవదూత వంటి వాడు. ఈరోజు ఎవరు దేవదూత వంటి వారు? దేవుని మనస్సు కలిగిన వారే దేవదూత వంటి వారు. ఎవరు దేవుని మనస్సును కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు ఈరోజు ఆయన మార్గంలో నడిపించేవారుగా ఉన్నారు. కనుక అట్టి గొప్ప దేవుని యొక్క దీవెన నా మీద నీ మీద ఉండి ఆయన యొక్క మార్గంలో నడిపించి, ప్రభు ఆయన యొక్క మార్గంలో మనలను నడిపించి, దీవించి, ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. 73వ అధ్యాయం 25వ వచనంలోని వాక్యం చదువుకుందాం.
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకక్కరలేదు. దేవునికి స్తోత్ర. ఈ యొక్క వాక్యములో ఆసాపు భక్తుడు అంటూ ఉన్నారు, ఆకాశమందు నీవు నాకుండగా ఆకాశమందు ఎవరు ఉన్నారు? ఆకాశమందు ఆసీనుడు వగువాడా. ఆకాశము అంటే పరలోకము, పరలోకమందు ఆసీనుడగువాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారు నాకు ఉండగా, ఆయన నాతో ఉండగా నాకు లోకములోనిది ఏదియో అక్కర్లేదని ఇక్కడ భక్తుడు పాడుచూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు ప్రియ సహోదరులారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము మనతో మాట్లాడేదిగా ఉంది. దేవుని వాక్యము మనలను దర్శించేదిగా ఉంది. దేవుని వాక్యము మనలను వాక్యమును ధ్యానించమని సెలవిచ్చేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందు నీవు నాకు ఉండగా, ఇక్కడ భక్తునికి ఆకాశమందు దేవుడు ఉన్నాడు. ఆసాపు భక్తుడు అంటూ ఉన్నారు కదా, లోకములో ప్రజలను నేను చూచినప్పుడు ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయులు ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయులు ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. నిజమే, ఈ లోకమంతటిలో దేవుని హృదయం దయ కలిగినదిగా ఆసాపు చూచినప్పుడు ఎవరి ఎడల అది దయ కలిగినదిగా ఉంది అని అంటే ఇశ్రాయేలీల ఎడల. ఎందుకని ఇశ్రాయేలీల ఎడల దేవుడు దయగలిగిన వారై ఉన్నారు అని చూస్తే దేవునికి స్తోత్ర, వారు దేవుని యొక్క మార్గంలో నడుచుకునేటటువంటి ప్రజలు. ఎవరు దేవుని మార్గంలో నడుచుకుంటారో అట్టి బిడల ఎడల దేవుడు దయాళుడై ఉంటాడు. దేవునికి స్తోత్ర. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారు, యెహోవా నామాన్ని బట్టి తమ పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించేవారు, యెహోవా నామాన్ని బట్టి ఈ భూమి మీద క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగత జీవితాలను కలిగినటువంటి మనుషులు ఇశ్రాయేలు ప్రజలు. చూడగలిగితే ప్రియ సహోదరుడరా, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల కాలం ఇశ్రాయేలు యొక్క చరిత్రను చదవగలిగితే, వారి చారిత్రాత్మకమైనటువంటి విషయాలను గమనించగలిగితే, ఈ భూమి మీద యెహోవా దేవుని నామాన్ని కలిగిన వారు, ఆ దేవుని నామంలో ప్రార్థన చేసేవారు, ఆ దేవుడితో సంబంధాన్ని కలిగినటువంటి వారు ఎవరు అని చెప్పానంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా నామమున ప్రార్థన చేయువారు. యెహోవా నామమున ప్రార్థన చేయు ఇశ్రాయేలీలు భూమికి పరలోకానికి సంబంధాన్ని కలిగినటువంటి ప్రజలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సకల మానవాళి పరలోకపు దేవుని దీవెనలను పొందుకోవడానికి అరులు చాస్తూ ఉంది. కానీ ఇశ్రాయేలీలు మాత్రం ఆ దీవెనను పొందడానికి మొదట ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఈ ప్రార్థనలు స్పష్టమైనవి. ఈ ప్రార్థనలు అవి దేవుని యొక్క దేవుని సన్నిధిలో చేయబడేటటువంటి ప్రార్థనలు. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని మందిరాన్ని కలిగిన ప్రజలు, యాజకత్వాన్ని కలిగినటువంటి ప్రజలు, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి ప్రజలు. ధర్మశాస్త్రాన్ని, మందిరాన్ని, యాజకత్వాన్ని కలిగిన ఇశ్రాయేలు ప్రజలు చేయు స్తోత్రములను దేవుడు ఆలకించేవారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుడితో సరి అయినటువంటి సంబంధాన్ని కలిగిన ప్రజలుగా ఉన్నారు. ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడే దేవుడిగా ఉన్నారు. కాబట్టి అట్టి ప్రజలను చూచినప్పుడు ఆసాపు ఒక్క మాటే అంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? ఆకాశమందు ఆసీనుడగు దేవుడు, ఆకాశమందు ఆసీనుడగు దేవుడు. ఆయనను నేను చూసేంత కాలంలో ఆయన యొక్క సన్నిధానంలో ఇశ్రాయేలీలు ప్రభువుని ప్రార్థించేటటువంటి వారు. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేసేటటువంటి ప్రజలకు ప్రభువు తెలియచేసేటటువంటి సత్యాలు ఏంటి అని చూచినప్పుడు ఆకాశమందు ఆసీనుడగు దేవుడు. ఎవరు ఈ ఆకాశమందు ఆసీనుడగు దేవుడు అని చెప్పానంటే, ఈయన మానవుల కంటికి కనిపించినవాడు, మానవుని యొక్క చెవికి అర్థము కానివాడు, ఈయన అగోచరమైనటువంటి వాడు, ఈయన స్తుతించబడేటటువంటి దేవుడు, ఈయన ఆరాధించబడేటటువంటి దేవుడు. ఈ దేవుడు సత్యవంతుడు, ఈ దేవుడు భయంకరుడు, ఈ దేవుడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతించదగిన వారు, ఈ దేవుడు ఆరాధించదగినటువంటి దేవుడు. కనుక నేను ఆరాధించుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎటువంటి వారు అని చెప్పానంటే సత్యమైనటువంటి దేవుడు. ఈ సత్యమైనటువంటి దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అని చెప్పానంటే ఆకాశమందు ఆయన ఆసీనులై ఉన్నారు.
ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఈ భూమండలం అంతటినీ ఆయన చూస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చెప్తూ ఉంది, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన నవ్వుచున్నాడు? ఆయన మంచి చెడులను పర్యవేక్షిస్తున్న దేవుడై ఉన్నారు. మంచి చెడులను ఆయన పర్యవేక్షిస్తున్న దేవుడై ఉన్నారు. ఆయన చూస్తున్నవారు. ఆయన దృష్టికి సృష్టములో మరుగైనది. మానవ హృదయంలో దేవుని దృష్టికి కనిపించనిది ఏది కూడా లేదు. మానవుడు దేవునికి ఎక్కడా కూడా దాగుకొనగలిగిన వాడు కాదు. మనుషుడు దేవునికి స్పష్టంగా కనిపించేటటువంటి వాడు. దేవుడు మానవుడిని స్పష్టంగా చూస్తున్నవాడు. కాబట్టి ఆకాశమందు ఆసీనుడగు వాడు నాకు ఉన్నాడు. ఆసాపు అంటాడు, నేను ఈ ప్రజలను చూచి కలవరపడుతూ ఉన్నాను. నా హృదయంలో ఎంతో వ్యాకులత ఉంది. ఈ లోకాన్ని, ఈ భూమిని చూచినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నాను. దేవుని న్యాయం ఏంటి, దేవుని యొక్క సత్యం ఏంటి అని చెప్పానంటే ఆసాపు భక్తుడు ఒక్క మాటే చివరికి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు దేవుడు ఆసాపు యొద్దకు తన దర్శనాన్ని పంపి ఈ మాటను తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి అని చెప్పానంటే, ఇదిగో నీవు చూస్తూ ఉన్న లోకం, దాని పర్యవసానం నీవు ఎరుగవు. నీవు లోకాన్ని చూస్తూ ఉన్నావు, కానీ దాని గతులను నీవు చూడడం లేదు. నేను లోకాన్ని, దాని గతులను ఎరిగిన వాడును అని ఈ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రకటిస్తూ ఉన్న దేవుడు లోకాన్ని, దాని గతిని ఎరిగినవాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామో రేపు దాని ప్రతిఫలాన్ని చూడబోతూ ఉన్నాం అని. కాబట్టి మానవుడు ఏం చేస్తూ వచ్చాడో దాని ప్రతిఫలాన్నే వాడు చూస్తున్నవాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. నిజంగా మనం గమనించినప్పుడు ఈరోజు మానవుడు దేవుణ్ణి గుర్తించలేని వాడుగా ఎందుకు ఉన్నాడు అని చెప్పి అనంటే, తన వైపుకు తాను చూసుకోలేకపోవడమే. తన వైపుకు తాను చూసుకోలేనటువంటి మనుష్యుడు దేవుడిని గుర్తించలేని వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని చెప్పి అనంటే, ఈ దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అని చెప్పి అనంటే, దేవునికి స్తోత్రం, ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన మనతో ఉండగా ఈ లోకంలోది ఏది మనకు అక్కరలేదు. ఆయన ఎటువంటి వాడు అని చెప్పి అనంటే, దేవునికి స్తోత్రం, ఆయన ఎటువంటి వాడు అని చెప్పి అనంటే, తన ఆలోచనల చేత, ఆయన ఆలోచనలు ఎటువంటివి అని అంటే, దేవునికి స్తోత్రం, మనం ఆయన మార్గంలో నడుచుకోవాలి అని కోరుకునేవి. నేను ఆయన మార్గంలో, నీవు ఆయన మార్గంలో నడుచుకోవాలి అని కోరుకునేవి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆలోచనలు అండి. మరి నడుచుకుంటున్నామా? నిజంగా నడుచుకునే వారమైతే దేవునికి స్తోత్రం, ఈ ప్రభువు నాతో నీతో స్పష్టంగా మాట్లాడేవారై ఉన్నారు. కాబట్టి ఒక్క విషయం మనం గమనించాలి. అది ఏంటి అని చెప్పి అనంటే, దేవునికి స్తోత్రం, ఆయన తన ఆలోచన చేత, దేవుడు తన ఆలోచన చేత నేను నడిపించడానికి నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూడవద్దు, కానీ దేవుని ఆత్మ నీకు తెలియచేసేటటువంటి సత్యాల మీదకు నీ దృష్టిని మరల్చు. లౌకికాన్ని అధిగమించి ఆధ్యాత్మికతను నువ్వు గుర్తించగలిగితే దేవునికి స్తోత్రం, నిన్ను వేధించేటటువంటి నీ భయాలన్నీ తొలగించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, దేవుడు తన ఆలోచన చేత తన భక్తులను నడిపిస్తాడు. ఇశ్రాయేలీయులను అరణ్య మార్గములో నడిపించినటువంటి దేవుడు కేవలము తన ఆలోచన చేత నడిపించినటువంటి దేవుడు. కాబట్టి తన ప్రజలను ఆయన మార్గంలో దేవుడు తన ఆలోచన చేత నడిపించేవారై ఉండగా, ఈరోజు మనం ధ్యానించవలసిన వాక్కు అంతా కూడా ఏంటంటే, ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటే, ఈరోజు మనం ఇశ్రాయేలు ప్రజలం అయితే, ఈరోజు మనం ప్రార్థించేవారం అయితే, ఈరోజు మనం పోరాడేవారం అయితే, ఈరోజు మనం దేవుడిని స్తుతించేవారం అయితే, ఆయన మార్గంలో నడుచుకొనుచున్న వారం అయితే, ఆయన నిశ్చయముగా ఖచ్చితముగా మనలను నడిపించుచున్న దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన నడిపించే దేవుడు నన్ను వాగ్దానం చేసి ఉన్నారు. తన ఆలోచన ఈరోజు నా మీదకి, నీ మీదకు దేవుడు పంపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని ఆలోచన ఈ భూమి మీదకు పంపబడినప్పుడు దేవునికి స్తోత్రం, మానవుల ఆలోచనలన్నీ కొట్టివేయబడేవిగా ఉంటాయి. ఆయనకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధిల్లదు అని సెలవిచ్చిన దేవుడు మానవుని తలంపులన్నింటికీ మించి తన యొక్క ఆలోచనను, ఆయన మహిమను ఆయన వెల్లడి చేసినప్పుడు మానవుడు దేవుడి వైపుకి చూచేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అట్టి గొప్ప దేవుని యొక్క నాయకత్వం, నడుపుదల నాకు మీకు తోడై
నడిపించి ఆయన యొక్క నామాన్ని స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు అది కారణమగును గాక. ఆమేన్.